నా పేరు రత్నరాజు. మనకి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నాగేంద్ర గారు, దీనా గారికి ముందుగా నేను నమస్కరించి చెప్తున్నాను. నేను ఇక్కడికి 3 విషయాల కోసం వచ్చాను. 1 సైలెన్స్, 2 సామూహిక ధ్యానం, 3 అరుణాచలం. నేను ఇప్పటి వరకు ఎప్పుడు మౌనంగా ఉండటం కానీ ఏం చేయలేదు. స్వతహాగా నేను కొంచెం మిత భాషనే, ఎక్కువ ఏం మాట్లాడను. అయినా కూడా టోటల్ సైలెన్స్ అనేది నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. అందువల్ల ఇక్కడ ఉంటే అందరిలో ఉంటాం కాబట్టి అది ప్రాక్టీస్ అవుతుంది. నాకు ఫ్యూచర్ లో బాగుంటుంది, ఇంకా ఎప్పుడైనా అలవాటు చేసుకోవటానికి కానీ ఇది ఒక స్టెప్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఆ సిచ్యువేషన్ కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మౌనంగా ఉంటారు కాబట్టి మనం కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఫస్ట్ ఆస్పెక్ట్ లో వచ్చాను. 2 సామూహిక ధ్యానం. ఎప్పుడైనా రమణాశ్రమానికి వచ్చినప్పుడు ఆ ధ్యాన మందిరంలో కూర్చొని అందరితో కలిపి చేసుకోవటము అట్లా చేయటమే తప్ప ఇన్ని రోజులు ఇంత ఎక్కువ టైం అనేది నేను చేయలేదు. అది ఒకటి ఇక్కడ నేర్చుకోవచ్చు సామూహిక ధ్యానంలో. అంటే మన ధ్యానం బాగా చేయలేకపోయినా సీనియర్ మాస్టర్స్ సహచర్యంలో చేస్తే వాళ్ళ వైబ్రేషన్స్ వల్ల మనకు కూడా ధ్యానం స్థితి బాగా కలుగుతుంటుందని చెప్తారు కాబట్టి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఒకటి వచ్చాను. 3 అరుణాచలం. ఇక్కడ మౌనము నేను టోటల్ గా అందరిలాగా నేను 100% ఉండలేకపోయినా ఏదో 1-2 మాటలు మాట్లాడినా మెజారిటీ టైం అంతా నేను మౌనంగానే ఉన్నాను. నేను 2ది సామూహిక ధ్యానం. మొన్న బుధవారం నాడు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ధ్యానం చేస్తున్నా, అసలు ఆలోచనలు తెచ్చుకుందామన్నా కూడా ఆలోచనలు రావట్లేదు. ఆ మైండ్ అంతా ప్రశాంతంగా అయిపోయి ఏ ఆలోచన లేకుండా చక్కటి ధ్యాన స్థితి కలిగింది. ఓహో, ఇదే కదా సామూహిక ధ్యానం అంటే, ఇంత దీనివల్ల ఇట్లా కలిగిందేమో అనుకున్నాను. కొద్దిసేపు ధ్యానం చేసుకున్న తర్వాత ఒక ఎక్స్పీరియన్స్, నేను ఇక్కడ కాకుండా వేరే చోట కూర్చొని ధ్యానం చేసుకుంటా ఉన్నాను. అది నాకు బాగా తెలిసిన ప్లేస్, బాగా ఫెమిలియర్ ప్లేస్. అది ఏంటని ఒకసారి ఆలోచిస్తే అది విరూపాక్షి గుహలో కూర్చొని నేను ధ్యానం చేసుకున్నట్టు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ కూర్చుంటే నా ముందు కూడా వేరే కూర్చొని ఉన్నారు. నాకు వాళ్ళు క్లియర్ గా కనిపించట్లేదు. ఆ తర్వాత నాకు నా ఎదురుగా రమణ మహర్షి గారు కూర్చొని ఉన్నారు. సామూహిక ధ్యానం వల్ల నేను పొందినట్లు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే సార్ నా పక్కనే కూర్చున్నారు. అంటే మధ్యలో ఎప్పుడో వచ్చి జాయిన్ అయినట్టున్నారు సారు. అంటే సామూహిక ధ్యానం అందరిలో కూర్చున్నాను, పైగా మాస్టర్ గారి పక్కన ఆయన ఆరాలో నేను కూర్చుని బట్టి నాకు అటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ సామూహిక ధ్యానం అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది. అదేవిధంగా ఈ మంచి ప్లేస్ లో రమణ మహర్షి గారు ఉన్న సన్నిధిలో ఒక 7 రోజులు గడిపే అవకాశం కూడా వచ్చింది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.